మెగా టైమ్స్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఇందిరమ్మ ఇండ్ల కోసం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నిలదీసిన మహిళలు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో బయటపడ్డ వర్గ విభేదాలు. వక్ఫ్ బిల్లు సవరణ చట్టంను వ్యతిరేకిస్తూ భారీ ర్యాలీ. రాయ్ బరేలీలో విశాఖ ఇండస్ట్రీస్ రూపొందించిన ఆటమ్ సోలార్ గ్రూప్ను అధికారికంగా ప్రారంభించిన రాహుల్ గాంధీ. కుప్పంలో ఘనంగా ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ జన్మదిన వేడుకలు. రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో పరకాల ఎమ్మెల్యే రేవూర్ ప్రకాష్ రెడ్డి. ఇక వివరాల్లోకి వెళ్తే, కని విని ఎరుగని స్థాయిలో ఉప్పెనలా తరలివచ్చి కేసీఆర్ తలపెట్టిన రజోత్సవ సభ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతమైనందుకు జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ బృందం సమ్మక్క సార్లమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా రామప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కని విని ఎరుగని స్థాయిలో ఉప్పెనలా తరలివచ్చి కేసీఆర్ తలపెట్టిన రజోత్సవ సభ మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో విజయవంతమైనందుకు జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ బృందం సమ్మక్క సార్లమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అదేవిధంగా రామప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కుప్పంలో ప్రభుత్వ వీఫ్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ తిరుపతి గంగమ్మ ఆలయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టపాకాయలు కాల్చి భారీ కేక్ను కట్ చేసి టీడీపీ నాయకులు పంచిపెట్టుకున్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు హర్షధర్మ తేజ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది క్లారిటీ ఇది అలా బాబా బాబా మన యువ నాయకుడు కుప్పం నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ మన కంచెల శ్రీకాంత్ ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ గారి
జన్మదిన సందర్భంగా కుప్పం నియోజకవర్గంలో ఆయన వేడుకలు, జన్మదిన వేడుకలు కనీవిని ఎరగని రీతిలో బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరూ కలిసి బ్రహ్మాండంగా చేసుకుంటున్నాం. అందులో భాగంగా మన యువ నాయకుడు అర్షద్ ధర్మతేజ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు యూత్ మొత్తం కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమంలో బ్రహ్మాండంగా ప్రజలందరూ కూడా పార్టిసిపేట్ చేసి ఈ యొక్క సంబరాల్లో భాగస్వాములు అవుతున్నారు. అదేవిధంగా తిరుపతి గంగమ్మలో పూజలు, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి గుడిలో పూజలు, అదేవిధంగా శ్రీ లక్ష్మీపురం దేవాలయంలో పూజలు అన్ని చేసుకొని అన్న క్యాంటీన్లో అన్నదాన కార్యక్రమాలు పూర్తి చేసుకొని గవర్నమెంట్ హాస్పిటల్లో పేదలకు అందరికీ కూడా పండ్లు అన్నదాన కార్యక్రమం అక్కడ కూడా ఏర్పాటు చేయడం అయింది. హాస్పిటల్లో కూడా అన్ని కార్యక్రమాల్లో కూడాను మన శ్రీకాంత్ గారి యొక్క నిండు నూరేళ్లు ఆయన చల్లగా ఉండాలని తిరుపతి గంగమ్మ తల్లి ఆశీర్వాదంతో రాబోయే రోజుల్లో ఆయన మినిస్టర్ గా కావాలని కోరుకుంటూ ఈ యొక్క అభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఈరోజు ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి కుప్పం నియోజకవర్గ ప్రజల తరపున, నాయకుల తరపున, కూటమి సభ్యుల తరపున మనస్ఫూర్తిగా 45వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఊరి కాని ఊరు, పుట్టినిల్లు కాదు, మెట్టినిల్లు కాదు, చదువుకున్న ఊరు అంతకంటే కాదు. కేవలం శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశించారని ఒకే ఒక కారణంతో ఈ ఊరికి వచ్చి ఎలక్షన్ల ముందు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ అరాచకాలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వాళ్ళు పెడుతున్న ఇబ్బందులను ఎదుర్కొని వాళ్ళకు అండగా నిలబడి వాళ్ళకి ధైర్యాన్ని నూరిపోస్తూ ప్రతి సమయంలోనూ కష్టకాలంలో వాళ్ళకు ఉంటూ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 49,000 మెజార్టీతో కుప్పం నియోజకవర్గంలో గెలవడానికి కృషి చేసిన నారా కంచర్ల శ్రీకాంత్ గారికి, అదేవిధంగా ఎలక్షన్ల తర్వాత రామకుప్పం ఎంపీపీ ఎలక్షన్స్లో, కుప్పం మున్సిపాలిటీ ఎలక్షన్స్లో ఏకఛత్రాధిపత్యం పైన తెలుగుదేశం వారు విజయం సాధించే విధంగా కృషి చేసిన శ్రీ కంచర్ల శ్రీకాంత్ గారికి మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులు ఆయనకి, ఆయన కుటుంబానికి ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్లో జరిగిన యువకుడి హత్యపై డీసీపీ కరుణాకర్ వివరాలు వెల్లడించారు. నిందితుడు సంతోష్ భార్యతో మృతుడు కుమార్కు వివాహేతర సంబంధం ఉందని ఆయన తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామని వెల్లడించారు. దర్యాప్తు అనంతరం మరిన్ని వివరాలు బయటకు వస్తాయని పేర్కొన్నారు. ఈరోజు మధ్యాహ్నం సుమారుగా 2:30 గంటల సమయంలో పెద్దపల్లి టౌన్లో అగ్రికల్చర్ మార్కెట్ యార్డు లోపల ఒక మర్డర్ జరిగింది. దీంట్లో డిసీజ్డ్ వచ్చి కోలం కుమార్, ఇతను అప్పన్నపేట విలేజ్కి సంబంధించిన వ్యక్తి, పెద్దపల్లి మండలం. ఈ కేసులో అక్యూజ్డ్ సంతోష్ కుమార్, వేల్పుల సంతోష్ కుమార్, అతన్ని కత్తితో పొడిచి చంపడం జరిగింది. దీనికి సంబంధించి ఇద్దరి మధ్యలో అక్యూజ్డ్ వైఫ్తోని ఇల్లీగల్ కాంటాక్ట్స్ అనే విషయం మీద ఇక్కడ గొడవ జరిగి కత్తితో పొడిచి చంపడం జరిగింది. ఇన్వెస్టిగేషన్ కొనసాగుతున్నది. ఫర్దర్గా అక్యూజ్డ్ని పట్టుకొని రిమాండ్ చేయడం కూడా జరుగుతుంది. ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. వరంగల్ రజోత్సవ సభకు కుంభమేళాను తలపించే విధంగా తరలివచ్చి సభను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్ అన్నారు. నిరంజన్ రెడ్డి స్వగృహంలో జరిగిన పత్రికా సమావేశంలో వారు మాట్లాడారు. రజతోత్సవ సభను విజయవంతం చేసినందుకు మేడపట్ల జిల్లా బీఆర్ఎస్ శ్రేణులకు, ఆ నాయకులకు, కార్యకర్తలకు, వారు అట్లే ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మరి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పెట్టిన రజతోత్సవ సభ విజయవంతం. కాంగ్రెస్ పార్టీ పేలూరు అనేదానికి రెఫరెండం. వాస్తవంగా ఈ సభను 100% విజయవంతం చేయడంలో ప్రజల పాత్ర ఉంది. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తప్పిదారు ఓటేస్తే ఇస్తానన్న హామీలను ఇవ్వకుండా మరి వచ్చే వాటిని కూడా ఆపేసి మరి రైతు బంధులాంటి మంచి మహత్తరమైనటువంటి పథకాన్ని కూడా పొందబెట్టి రైతాంగాన్ని మోసం చేసింది. ముఖ్యంగా రైతాంగం యాసంగిలో పండించినటువంటి వరి ధాన్యాన్ని
ఇప్పటి వరకు కూడా ధాన్యం ఎండలేదని చెప్పి రైతులను ఎండలో నానాక ఇబ్బందులు పెడుతున్నారు. ధాన్యం కొనుగోలు చేయలేక ప్రభుత్వం మరి గోరీ కట్టినంత పని అయింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి. వాళ్ళ గుండెలు అడిగిపోయాయి. గతంగా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఇప్పుడు ఓడిపోతే మళ్ళీ గెలుస్తుందనే ఆశాభావం ఉండేదేమో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఇక కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీ అనేది మళ్ళీ కనిపించదు, వినిపించదు. దేశంలో మతోన్మాదం చిచ్చుకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఇది అంటేనే ముస్లింల పార్టీ అనే విధానంలోకి వెళ్ళిపోతున్న సందర్భం ఉంది. ఏదేమైనా రాష్ట్ర రాజకీయాల గురించి మాకు మా బీఆర్ఎస్ పార్టీకి అవసరం లేదేమో కానీ జరుగుతున్న పరిణామాన్ని గుర్తు చేస్తున్నాం తప్ప రాష్ట్రంలో మాత్రం తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన కర్మకి మేము అనుభవిస్తున్న ఘోష బాధ తెలంగాణ మున్పటి తెలంగాణ ఎట్లయితే వలసలు పోయినామో, ఎట్లయితే నీళ్లు లేని తెలంగాణను చూసినామో, ఎట్లయితే ఎండిపోయిన పంటలు తెలంగాణను చూసినామో, కేసీఆర్ దిగిపోయిన 2 ఏళ్ల లోపలే మేము ఈ దరిద్రాన్ని చూడాల్సి వస్తుంది. మళ్ళీ వలసలు పోతామో అనే బాధతోన నిన్న సభకు వచ్చిన చాలా మంది కూడా టీవీలో వాళ్ళని అడిగితే చెప్పారు. నేను సందర్భంగా బీఆర్ఎస్ రజతోత్సవ సభను ఈ దేశ చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో ఎండాకాలం ఎండను సైతం కూడా లెక్క చేయకుండా గ్రామాల నుండి స్వచ్ఛందంగా వాళ్ళ ఇంట్లో సద్దులు కట్టుకొని తీర్థయాత్రకు బయలుదేరిన విధంగా టెన్షన్గా 8 గంటలకి అన్ని గ్రామాల నుండి పెద్ద ఎత్తున తరలి రావడం నా రాజకీయ అనుభవంలో నేను మొదటిసారిగా చూసినటువంటి సమావేశంగా ఈ సందర్భంగా నేను గమనించినటువంటి అంశం. 10 లక్షల మందితో కేసీఆర్ గారు సభ తలపెడితే పెడితే దాన్ని డబల్ చేస్తూ దాదాపు 20 లక్షల పైచిలకు మంది సభాస్థలానికి చేరుకోవడం, మరొక 2 నుంచి 3 లక్షల మంది బయట రోడ్ల మీద వాహనాలు స్ట్రక్ అయ్యి ఎక్కడికక్కడ వాళ్ళు నిలిచిపోయినటువంటి పరిస్థితి మనం మొన్న గమనించినాం. అంత మీడియా కూడా గమనించింది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఆనాటి టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం చేసి సాధించినటువంటి రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పరిపాలనలో బంగారు తెలంగాణ దిశగా అన్ని రంగాల్లో సంక్షేమాన్ని అందించినటువంటి కేసీఆర్ గారి పాలన మరి ప్రస్తుతం నడుస్తున్నటువంటి 15 నెలల్లోనే ఈ కాంగ్రెస్ పార్టీ ప్రజలను నయవంచన చేయలేక మళ్ళీ రైతులను ధాన్యం ఆరలేదనే ఒక పుట్టి సాగుతోటి మినిమం జ్ఞానం ఉండాలా. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఎండలకు చేనులోనే ధాన్యం ఎండిపోతా ఉంది. కళ్ళానికి తెచ్చే లోపల కొనుగోలు కేంద్రానికి తెచ్చే లోపల ధాన్యం పూర్తి స్థాయిలో ఎండి ఉంది. మరి అది గమనించకుండా కేవలం కొనుగోలుకు చేతగాక ధాన్యం ఆరలేదని కుంటిసాకు ట్రాన్స్పోర్ట్ పెట్టలేక రైతుల మీద అనవసరమైనటువంటి ఆరోపణలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం ఈ ప్రభుత్వం అధికారులు చేస్తూ ఉన్నారు. ఎండల తీవ్రతకు కోల్బెల్ట్ నిప్పులు కొలిమిగా మారింది. బాణుడి తాపంతో సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనులు అగ్నిగోళంగా మారాయి. ఎండ తీవ్రత ఉక్కపోతతో కార్మికుల విలవిలలాడిపోతున్నారు. అవసరమైన సౌకర్యాలు కనిపించడంతో పాటు పని వేళలు మార్చాలన్న డిమాండ్ వినిపిస్తున్నాయి. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో కోల్బెల్ట్ పరిధిలోని సింగరేణి బొగ్గు గనులు మండుతున్నాయి. బాణుడు ప్రతాపంతో ఓపెన్ కాస్ట్ గనులన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఫలితంగా పనులు చేయలేక కార్మికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే కోల్బెల్ట్ ఏరియాల్లో 42 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎండల దాటికి కార్మికులు భయపడిపోతున్నారు. గనుల్లో పనిచేస్తున్న కార్మికులు, ఆఫీసర్లు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది కార్మికులు 50 ఏళ్లు పైబడిన వారే కావడంతో వేసవి తాపాన్ని తట్టుకోలేకపోతున్నారు. బొగ్గు ఉత్పత్తి మీద ఫోకస్ పెడుతున్న యాజమాన్యం కార్మికుల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. బయట కంటే ఓపెన్ కాస్ట్లోనే పని ప్రదేశాల్లో 3-4 డిగ్రీలు ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అయినా మేనేజ్మెంట్ ఉపశమనం చర్యలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం లేదని కార్మిక సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తప్పదుగా శంకర్రావు కూడా డ్యూటీ చేసిన వచ్చినావా వక్ఫ్ బిల్లు సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ కర్నూలులో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. కర్నూలులోని అరబిక్ ఇస్లామిక్ పాఠశాల నుంచి ముస్లిం రాజ్ విహార్ కూడలి మీదుగా కలెక్టరేట్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం కలెక్టరేట్ కార్యాలయం ముందు ముస్లిం మత పెద్దలు, వైసీపీ వామపక్ష పార్టీల నాయకులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లును రద్దు చేసుకుంటే ఎంపీల ఇండ్లు ముట్టడి చేస్తామని అన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేసేంత వరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు అమలు చేసేంత వరకు భవన నిర్మాణ సంస్థ మాకు మా సంక్షేమ బోర్డు మాకు మా సంక్షేమ బోర్డు మాకు మా పథకాలు మాకు మా పథకాలు మాకు మా పథకాలు మాకు మా పథకాలు మాకు బోర్డులో వాడుకున్న డబ్బులు వెంటనే ప్రభుత్వం వాడుకున్న సంక్షేమ పథకాలకు నిధులు సంక్షేమ పథకాల ఐక్యత భవన నిర్మాణ కార్మికుల ఐక్యత పోరాటం సంక్షేమ బోర్డును పునరుద్ధరించేంత వరకు పోరాటం సంక్షేమ బోర్డును భవన నిర్మాణ కార్మికుల ఐక్యత ఆ సంక్షేమ బోర్డు చేసేంత వరకు సిఐటిఓ నిలిచేంత వరకు మట్టి పని అడ్డాలలో సంక్షేమ బోర్డు పునరుద్ధరించాలని సంక్షేమ పథకాలు అమలు చేయాలని పథకాలు ఆపేశారు. ఈ మళ్ళా సంక్షేమ బోర్డును ఇతరుల చేయాలని కోరుతూ ఈరోజు కలెక్టర్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టాం. ఈ ధర్నాకు మన చేయడం జరుగుతుంది. కావున మనం కూడా కర్నూలు కలెక్టర్ ఎదురైనారు. వాళ్లకు ఒక మిషను మన భవన నిర్మాణ కార్మిక జిల్లా కమిటీ మౌనం పాటించాల్సింది కోరుతున్నాము. ఈరోజు భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలోన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశము దాదాపు 20 సంవత్సరాలు పోరాడి సాధించుకున్న
కార్మిక సంక్షేమ బోర్డు అంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు, ఆ సంక్షేమ బోర్డుకి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ వాళ్ళ బడ్జెట్లో నిధులు కేటాయించరు. దీనికి సంబంధించిన నిధులు ఎవరైతే 10 లక్షలకు పైబడి నిర్మాణాలు చేపడతారో అటువంటి వాళ్ళు పర్మిషన్ తీసుకునేటప్పుడే 1% సెస్ కట్టాల. ఆ సెస్ ద్వారా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు నిల్వ ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తించాలా. అటువంటి నిల్వ ఉన్న డబ్బులతోన ఎవరైతే బిల్డింగ్ వర్కర్స్గా ఉన్నారో అటువంటి వాళ్ళకి సంక్షేమం కోసము అంటే పిల్లలు చదువుకుంటే స్కాలర్షిప్లు కానీ, డెలివరీ సందర్భం కానీ, లేకపోతే వాళ్ళు పని చేతగానప్పుడు 50 సంవత్సరాల తర్వాత పెన్షన్ సౌకర్యం కల్పించాలని చెప్పి దాంట్లో ఇముడు ఉన్నాయి. అటువంటి దాన్ని నిర్వీర్యం చేసే పద్ధతిలోన కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. అంటే మన రాష్ట్ర ప్రభుత్వం వరకు వస్తే చంద్రబాబు నాయుడు గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దాదాపు 600 నుంచి 700 కోట్ల రూపాయలు చంద్రన్న బీమా పథకానికి అమలు చేసి తూతూ మంత్రంగా ఆ సంక్షేమ బోర్డుని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అట్లే రాజశేఖర్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమ బోర్డుని మూలన పడేసి వైఎస్ఆర్ బీమా పథకానికి ఉన్న దాదాపు 1100 కోట్ల రూపాయలని మళ్లించడం కూడా జరిగింది. చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాము. అందుకోసమే భవన నిర్మాణ కార్మికులు జగన్మోహన్ రెడ్డి ఓడించేటట్లు కీలక పాత్ర వహించారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు 11 సంవత్సరాలు అయింది. ఈ 11 నెలలు అయింది. ఈ 11 నెలల కాలంలోన ఈరోజు ఏదైతే పవన్ కళ్యాణ్ ఆ రోజు గుంటూరులో కానీ విశాఖలో కానీ పెద్ద ఎత్తున బిల్డింగ్ వర్కర్స్తో సమావేశాలు జరిపి నేను ఖచ్చితంగా సంక్షేమ బోర్డుని పునరుద్ధరించి మీకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చెప్పడం జరిగింది. అయినా 11 నెలలైనా ఇప్పటి వరకు కూడా అమలు చేయలేదు కాబట్టి వెంటనే వాటిని అమలు చేయాలని చెప్పి ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. కాబట్టి ప్రభుత్వం స్పందించి వెంటనే ఆ యొక్క బోర్డును పునరుద్ధరించి దానికి సంబంధించిన నిధులు మళ్ళీ జమ చేసి ఆ సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందిగా మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. నా పేరు రాధాకృష్ణ, నేను బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు. పరకాల మండలం వెల్లంపల్లి గ్రామ కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ కాంట్రాక్టర్కు కొమ్ము కాస్తూ ముదిరాజ్ కులస్తులపై దౌర్జన్యానికి దిగడం సరైన పద్ధతి కాదు అని గ్రామ ప్రజలు ముదిరాజ్ కులస్తులు కాంగ్రెస్ నేతలపై మండిపడుతున్నారు. సోమవారం గ్రామంలోని వంకాయకుంట చెరువులో మట్టి తీస్తున్న వాహనాలను గ్రామ ముదిరాజ్ కులస్తులు జీవనోపాధి కోల్పోతున్నామంటూ చెరువు వల్ల మట్టి లేకుండా తీసివేసి మొదం తేలేలా లోతు కావడం వలన చేప పిల్లలు పెరుగుదల తగ్గిందని మా చెరువులో మట్టి తీయొద్దాం అంటూ ముదిరాజ్ కులస్తులు అడ్డుకోగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేతలు అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ముదిరాజ్ కుల పెద్దలపై కులస్తులపై దౌర్జన్యానికి దిగి గల్లా పట్టి దాడులకు పాల్పడినట్టు ముదిరాజ్ కులస్తులు వాపోతున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. స్వామి ఫోన్ అన్న ఫోన్ అప్పుడే అన్న చిత్తూరు జిల్లా కుప్పంలో వైసీపీపై ప్రతీకారం తీర్చుకున్న టీడీపీ కుప్పం మున్సిపల్ చైర్మన్ టీడీపీ వశం. నేడు జరిగిన కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో చైర్మన్గా ఎన్నికైన టీడీపీ అభ్యర్థి సెల్వరాజ్ టీడీపీ అభ్యర్థికి 15 ఓట్లు రాగా వైసీపీ అభ్యర్థికి 9 ఓట్లు పసుపమయం అయినట్టుగా కుప్పం అంబరాన్ని అంటిన టీడీపీ సంబరాలు. స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్సీ చైర్మన్ పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. గత ప్రభుత్వంలో అరాచకాలు చేసి తొట్టిదారుల కుప్పం మున్సిపాలిటీలో వైఎస్ఆర్సీపీ గెలిస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అభివృద్ధిని చూసి మేము ఆయనతోటి నడుస్తామని చెప్పేసి అందరూ వస్తే జరిగిన ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో సెల్వరాజు గారు ఈరోజు కుప్పం తెలుగుదేశం పార్టీ మున్సిపల్ చైర్మన్ గా
ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ రోజు మనం చంద్రబాబు నాయుడు గారికి ఇది ఒక గిఫ్ట్ లాగా అందజేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మే 2వ తారీఖున అమరావతిలో మళ్లీ శంకుస్థాపన చేసే ముందు అంతకన్నా పెద్ద గిఫ్ట్ మనం ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి కుప్పం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున ఇవ్వడం జరిగింది. ఆ రోజు ఎన్నికల్లో దెబ్బలు తిన్న ప్రతి కార్యకర్తకి ఈ రోజు సమాధానం చెప్పే రోజు వచ్చిందని కూడా తెలియజేస్తూ, ఆ రోజు మున్సిపల్ ఎన్నికల కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకి నాయకుడికి అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే విధంగా చంద్రబాబు నాయుడు గారిని మద్దతు తెలుపుకు తీసుకుంటూ కుప్పం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి వారు వన్ సైడ్ లాగా రాబోయేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఉండాలని చెప్పనేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ దీనికి సహకరించిన ప్రతి ఒక్క నాయకులకి కార్యకర్తలకి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే పిఎస్ మునరత్నం గారిని కూడా ఇప్పుడు అక్కడికి వెళ్ళి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.